అందరికీ నమస్కారం. నా పేరు చిరంజీవి కార్తిక్. ముందుగా ఒక ప్రార్థనతో మొదలు పెడతాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరోచంచరీకో నిరంతరం మంగళం మాతనోతు ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మార్తతల్యవేకం జితేంద్రియం బుద్ధిమాతామర్ష్టం వాతాత్మజం వానరదముఖం శ్రీరామదూతం శిరసానమామి. సభలో ఉన్నవారందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. నాకు తెలుగు భాష మీద ఉన్న పరిజ్ఞానం చాలా తక్కువ. అలానే ఇది నేను సభలో ఎలాంటి సభలైనా మాట్లాడడం మొదటిసారి, అందువల్ల కొంత క్షమించగలరు. ఇంక నా గురించి చెప్పాలంటే, మా అమ్మగారు ఒకప్పుడు నన్ను ఇలా తిట్టేవారు. ఒక డొక్కులో కంప్యూటర్ ముందరేసుకొని టిక్కు టిక్కు అని నొక్కుంటూ రోజంతా లొల్లాయి పాటలు పాడుకుంటూ కూర్చునే సన్యాసి అని. ఇప్పటికీ అది వర్తిస్తుంది, అట్లానే ఎంతోమందికి కూడా వర్తిస్తుంది. అలానే నన్ను ఈ అవకాశం ఇచ్చిన విశ్వనాథ సాహిత్య అకాడమీ వారికి, అలానే కష్టమైన పుస్తకాలని ఎంచుకొని కడిమి చెట్టు అలా చందోలు రాని నాకు పరీక్ష లాంటి సులువైన నవలు ఇచ్చినందుకు ప్రవాణ్ గారికి అలాగే హేమంత్ గారికి నా ధన్యవాదాలు. అలానే ఎంతో ఇబ్బందులు పెట్టినా ఏమీ అనుకోకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు కౌటిల్య గారికి కూడా, అలానే రవికృష్ణ గారికి కూడా నా ధన్యవాదాలు. అయితే విశ్వనాథ్ గారు రాసిన పరీక్ష అనే నవలలో సాధారణంగా అందరూ విద్యా విధానాలు, దారిద్ర్యం, అలానే పరీక్షల మీద మాట్లాడతారు. కానీ నాకు కొంత విభిన్నమైన ఉద్దేశం ఉంది దీని మీద. ముందుగా కథలోకి వస్తే, ఈ కథ అంతా రామయ్య, తన భార్య, అలానే తన 6 సంతానం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఒక పూరిపాకలో ఒక ఊరిలో ఉండేవారు. ఇందులో 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. మగపిల్లల పెద్దవాడి పేరు గోపాలం. ఇతనే మన కథలో కథానాయకుడు అనిపిస్తాడు నాకు. 2వ వాడి పేరు సూర్యం. అలానే మిగతా వాళ్ళ పేర్లు విశ్వనాథ్ వారు కథలో అంతగా ఎక్కడా ప్రస్తావించరు. ఇక కథలోకి వస్తే, రామయ్య అలానే తన అన్నదమ్ములకి ఆస్తి విభజనలో కొంత పొలం వస్తుంది. ఆ పొలాన్ని తన అన్నదమ్ములు అమ్మేసుకొని వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే జీవిస్తూ ఉంటారు. కానీ రామయ్య మాత్రం తన ఊర్లోనే ఉంటాడు. రామయ్య తన 2 కూతుర్ల పెళ్లి చేయడానికి ఉన్న పొలంలో నుంచి కొంత పొలాన్ని అమ్మి తన పెద్ద కూతుర్ని ఒక రైతుకి, అలానే తన చిన్న కూతుర్ని ఇంకొక రైతుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అలానే తన అప్పుల్లో కూరుకుపోయినా కానీ తన 2 పిల్లలు సూర్యం అలానే గోపాలం పెద్దవాడు, సూర్యం చిన్నవాడు, వీరిద్దరినీ చదువు ఆపనీయకుండా అప్పు చేసైనా చదివిద్దామనే ఆలోచనలో ఉంటారు 2 భార్యాభర్తలు. ఇలాంటి సమయంలోనే ఇది జరుగుతున్నప్పుడే మనకి ప్రపంచ యుద్ధం 2 ఆరంభమవుతుంది. అయితే రామయ్య అంత తెలివితేటలు లేకపోయినా రామయ్య భార్య మాత్రం చాలా తెలివిగలది. అందువల్ల ఆవిడ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఈ గోసంపద గేదెలు ఉన్నాయో అందులోంచి పాలు తీయడము, అలానే పాలలోంచి వెన్న తీయడము, ఇవన్నీ బాగా తెలుసుకుంది. అదే సమయంలోనే పట్టణంలో చాలా కాఫీ హోటళ్ళు అవన్నీ మొదలవుతాయి. ఈ కాఫీ హోటళ్ళకి ఈ పాలు సరఫరా చేయడము, అలానే ఈ వెన్న సరఫరా చేయడము మొదలు పెడతారు. కానీ రామయ్య భార్యకి కొంత వేరే ఆలోచన వస్తుంది. ఎలా అంటే, పాలల్లో కనుక నీళ్ళు కలిపామనుకోండి ఎక్కువ పాలు సరఫరా చేయొచ్చని మొదలు పెడుతుంది. వీళ్ళకి లాభము పెరుగుతుంది. అలానే కాఫీ హోటల్ రెట్టింపు అయ్యే కొద్దీ వీళ్ళు పాలల్లో కలిపే నీళ్ళు కూడా రెట్టింపు అవుతూ ఉంటాయి, వీళ్ళ లాభాలు రెట్టింపు అవుతూ ఉంటాయి. పాలల్లో నీళ్ళు కలిపేస్తుంటే చక్కదనం పోతుందని పిండి కూడా కలపడం అలవాటు చేసుకుంటారు. ఇలా చేయడంలో వాళ్ళకు వచ్చే ఆదాయం 2-3 అవుతూ వెళ్ళగా వాళ్ళ ఆశలు ఆలోచనలు కూడా మార్పులు వస్తాయి. మొదట 2 కూతుర్లని రైతులకి ఇచ్చి పెళ్లి చేసిన తన 3వ కూతురైన ఎవరైతే శ్యామల ఉన్నారో ఆవిడని ఒక కలెక్టర్కో లేకపోతే BA పాస్ అయిన వాళ్ళకో అలాంటి వాళ్ళకి ఇచ్చి చూద్దామని చూస్తారు. కానీ BA పాస్ అయిన వాళ్ళు లేకపోతే అలాంటి కలెక్టర్ ఉన్న వాళ్ళు కనీసం 5,000 కట్నం ఇస్తే తప్ప పెళ్లి చేసుకోను అంటారు. ఇలాంటి సమయంలో సూర్యనారాయణ అనే ఆయన్ని చూసి ఆయన
ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు, ఆయనకిచ్చి శ్యామలాని పెళ్లి చేస్తారు. ఇలా కొంత జరుగుతుండగా రామయ్య ఒక సైకిల్ని కొనుక్కొని ఈ ట్రైన్లో వెళ్లకుండా తానే కాఫీ హోటల్కి పాలు, పెరుగు, అలానే వెన్న సప్లై చేద్దామని మొదలు పెడతారు. కానీ అందులోనే కొంత సైకిల్ చెడిపోవడంతో వర్షంలో తడిసి జబ్బు తీసుకుంటాడు. చివరికి ఆ జబ్బుతోనే ఆయన చనిపోతారు. ఈ చనిపోవడం మధ్యలోనే సూర్యం ఎవరైతే చిన్న కొడుకున్నారో అతనికి నాటకాల మీద ఎక్కువ ఆసక్తి వచ్చి ఇలా నాటకమే ఇంకా నాటకాలు చేస్తూనే నేను డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంట్లో ఉండక్కర్లేదని తన ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇదే టైంలో గోపాలం తన కుటుంబ బాధ్యత తీసుకొని రామయ్య మంచం మీదన పడిన సమయంలో తను చదువుకుంటూనే ఒక పక్క పట్టణానికి పాలు సరఫరా చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో సూర్యనారాయణ గారు ఎవరైతే శ్యామల భర్త ఉంటారో ఆయన రోగం వచ్చి ఆయన చనిపోతారు. సో రామయ్య భార్య అలానే శ్యామల వెళ్ళి ఆయన కర్మకాండ చేయించి తిరిగి వచ్చిన ఆ రోజు సాయంత్రమే వాకిలి ముందు రామయ్య శవం ఉంటుంది. దాని తర్వాత కుటుంబంలో ఇంక మిగిలింది రామయ్య భార్య, గోపాలం, సూర్యం ఎదురుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, తన చెల్లెలు. ఇప్పుడు మిగిలిన పొలంలో నుంచి ఎలాగైనా కొంత రుసుము చేసుకొని ముందుకు సంసారాన్ని సాగుదాం అనుకున్నా కానీ ఈ ముందు తీసుకున్న అప్పుల వాళ్ళు ఎంతో బాధ పెడుతూ ఉంటారు. మాకు ఏదో ఒక రకంగా పొలాన్ని తక్కువ రేటుకి అమ్మేసి మాకు డబ్బులు ఇచ్చేయమని. అలానే ఎవరైతే ఈ పెద్ద అక్క వాళ్ళు మొదట ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళకి పొలం ఏదైతే అమ్మి ఇచ్చారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసి ఉంటారు రామయ్య. అందువలన అప్పు తీర్చాల్సి వస్తుంది. మొదట్లో రామయ్య పెద్ద అల్లుడు అనగా మొదటి కూతురు భర్త రామయ్య పాలమ్ముతున్నాడని తెలిసి తన ఇంటికి కూడా రావడం మానేస్తాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కష్టసుఖాలన్నీ అర్థం చేసుకొని తర్వాత గోపాలానికి ఎంతో సహాయం చేస్తారు. తన అప్పు తీర్చడంలో కానీ తన వృద్ధి చెందడానికి డబ్బులు ఇవ్వడంలో కానీ. ఇలా జరుగుతుండగా ఒక రోజున సూర్యము తిరిగి వచ్చి తన వాటైన తన పొలం తనకి ఇమ్మని దాన్ని తన చిన్న చెల్లెల పెళ్ళి ఇంకా మిగిలిపోయి ఉన్నా కానీ రాయించుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సూర్యం సినిమాల్లో ఎంతో గొప్ప నటుడుగా ముందుకెళ్తాడు. కానీ రామయ్యని కానీ గోపాలాన్ని కానీ గోపాలం తల్లిని కానీ అలానే శ్యామలాన్ని కానీ లేకపోతే తన చిన్న చెల్లెని కానీ అసలు పట్టించుకోడు. ముందుకెళ్ళగా గోపాలం వాళ్ళ తల్లి కూడా పట్టణానికి వీళ్ళందరూ మూవ్ అయిన తర్వాత అక్కడ తిండి అక్కడ అన్నం పడక ఆవిడ కూడా చనిపోతుంది. దాని తర్వాత గోపాలం శ్యామలాని తను నర్స్ కోర్సులో చేరమని ప్రోత్సహించడంతో శ్యామల నర్స్ కోర్సులో చేరి మద్రాసులో అక్కడే ఒక ఉద్యోగాన్ని తెచ్చుకొని అక్కడే స్థిరపడిపోతుంది. అప్పుడే తన చిన్న చెల్లెల్ని కూడా పంపించేస్తాడు అక్కడికి గోపాలం. కథ కొంచెం అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది ఈ నవలలో. గోపాలం చనిపోతాడు, ఒక కాలువ దగ్గర శవం దొరుకుతుంది అని కబురు వస్తుంది. పెద్ద బావగారు చూడ్డానికి వెళ్తారు, అలానే శ్యామల కూడా ఒక ఉత్తరం వెళ్తుంది. ఈ కథ మొదట నాకు పంపించినప్పుడు ఒకసారి చదవంగానే ఇంత డిప్రెసింగ్ స్టోరీ ఎవరు రాశారు, ఎందుకు నాకు ఇచ్చారు అనిపించింది. కానీ కొంత చదివాక విశ్వనాథ్ వారు రాసిన దాంట్లో ఎన్నో సూక్ష్మ విషయాల గురించి చర్చించారని నాకు అర్థమైంది. అందులో ఒకటి ఏంటంటే విశ్వనాథ్ వారు మనుషులకు స్వభావం ఎంత విభిన్నంగా ఉంటుందనేది చాలా చాలా అద్భుతంగా చూపించారు. ఒకే కుటుంబం రామయ్య 6 సంతానంలో పెద్ద 2 అక్కలు పెళ్ళైనా కానీ ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేశారో వాళ్ళందరూ ఎన్నో ఎకరాలున్న ఆసాములో. కానీ రామయ్య కానీ గోపాలం కానీ ఇంత ఇబ్బంది పడుతున్నా ₹1 కూడా సహాయం చేయరు. ఇంకా గోపాలం ఎంతో చదువుకున్నాను ప్రయత్నించినా కూడా అతనికి ఎందుకో చదువు అవ్వదు, ఎన్నోసార్లు పరీక్షలు తప్పుతూనే ఉంటాడు. కానీ గోపాలంలో ఒక చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ధర్మము అని ఆయనకి ఎవరు చెప్పలేదు. అండ్ డెఫినెట్లీ ఇంగ్లీష్ చదువుల వల్ల అయితే ఆయనకి తెలిసినైతే కాదు. కానీ కష్టాలలో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళకుండా
కుటుంబంతోనే ఉండి సంసారం ముందర గడవడానికి ఏం చేయాలో ఆయన కష్టాలు పడుతూనే ఉన్నాడు చివరిదాకా, ఆయన చనిపోయేంత వరకు. ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యన్ దగ్గరకు వస్తే అసలు కుటుంబ బాధ్యతతో సంబంధం లేకుండా నాకు అవసరమే లేదనుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తన చిన్న చెల్లెళ్ళకి ఏదైతే స్థలం అమ్మి పెళ్లి చేయొచ్చు అనుకున్నారో ఆ స్థలాన్ని కూడా తన పేరు మీద రాయించుకొని వెళ్ళిపోతాడు సూర్య. ఇంకా శ్యామల దగ్గరికి వస్తే తను పెళ్ళి అయ్యి కొన్ని రోజులకే తన భర్త చనిపోయి, ఆ భర్త చనిపోయిన కర్మకాండ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి తన తండ్రి సేవ ఉంటుంది. వేరే ఎవరైనా కనుక ఇదే స్థితిలో ఉంటే మానసికంగా కృంగిపోతారు. కానీ శ్యామల ఎంతో దృఢంగా నుంచొని తానే కాదు గోపాలానికి కానీ వాళ్ళ తల్లికి కానీ సంసారాన్ని ముందరికి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద ఎన్నో సలహాలు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ పాలు తీయడం కానీ వెన్న తీయడం కానీ గోపాలానికి తెలిసేది కాదు, శ్యామలనే హెల్ప్ చేసేది. అయితే ఇందులో అలానే ఇక్కడ మీరు గమనిస్తే లైఫ్ ఎంత అన్సర్టన్గా ఉంటుందనేది కూడా విశ్వనాథ్ గారు చాలా బాగా పోర్ట్రే చేశారు ఈ నవలలో. ఆదిశంకరాచార్యులు రాసిన వాళ్ళ భజగోవిందంలో ఒక లైన్ ఉంటుందండి, నళినీ దళగత జలమతి తరడం తద్వజ్జీవితం అతిశయ చపలం అని. జీవితం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, ఎప్పుడు జారిపోతుందో తెలియదు. మీరు చూస్తే రామయ్యకి జబ్బు చేయడము, రామయ్య చనిపోవడము, తర్వాత రామయ్య అంతకుముందు రామయ్య అల్లుడు చనిపోవడము, వీరందరూ కష్టాలు పడ్డము, దాని తర్వాత సూర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, సూర్య వెనకాలకి వచ్చి ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా చూస్తే ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందనే దాని మీద ఏది ఖచ్చితమైన గ్యారంటీ ఉంటుంది మనకి. అలానే ఈ విశ్వనాథ్ వారు చాలా మన జీవితంలో ఎన్నో అక్కర్లేని ఉపద్రవాన్ని చేతులారా తెచ్చుకుంటాను కూడా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య అప్పటి వరకు ట్రైన్లో చాలా చక్కగా పాలను సరఫరా చేస్తూ ఉండేవాడు. కానీ ఎందుకో సైకిల్ కొందామని అందరు ఇంట్లో ఇబ్బంది పెట్టేసేపటికి సైకిల్ కొంటాడు. ఆ సైకిలా దానికి ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది, దానికి మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, దాన్ని చక్రాలకు ఆయిల్ వేయించాలి, పైగా సైకిల్ కనుక లైట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు దాని మీద ఫైన్ వేస్తారు. ఒకవేళ కనుక డొంక రోడ్లలో కనుక వెళ్తే సైకిల్ మోసుకొని వెళ్ళేవాడు ఎక్కడ సైకిల్ పాటలు పాడైపోతాయని సైకిల్ కొనడం కన్నా సైకిల్ని మెయింటైన్ చేయడంలో ఆయన ఎంత ఇబ్బంది పట్టాడో. ఇన్ఫ్యాక్ట్ ఆ సైకిల్ ఒక రోజున చక్రం ఇరుక్కుపోయి వాన్లో తడుచుకుంటూ ఇంటికి రావడం వల్లే జబ్బు చేసి ఆయన చనిపోయాడు ఫైనల్గా. ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ వారు ఆశ యొక్క స్వరూపం గురించి ఇలా అంటారు, 10 వచ్చినచో 100 వచ్చుననిపించను, 100 వచ్చుచున్నచో 1000 వచ్చుననిపించను, మనుషుడు తాను చేసిన ఖర్చు తాను చేయని ఆలోచనలు యా లెక్క మీద నుండును, నీకు 100 వచ్చుచున్నచో 1000 మీద వ్యవహారం చేసి 100లతో వాడిని సర్దుట కూహింతువు. అయితే ఈ పుస్తకం పరీక్ష అనేది చాలా చిన్న నవల. నాకు కౌటిల్య గారు పంపించిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో అనువదించారు. ఇంతకుముందు చాలామంది మాట్లాడారు నవల్ని ఎందుకు అనువాదించలేదని. నాకు తెలిసి విశ్వనాథ్ వారు రాసిన నవలల్లో ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఏకైక నవల పరీక్ష అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. అయితే ఆ నవలలో కానీ లేదు విశ్వనాథ్ వారు రాసిన నవలలో కానీ ఎందుకు గోపాలం చనిపోయాడు, అది ఆత్మహత్య లేదంటే మామూలుగానే చనిపోయాడా, ఆయన అబ్రప్ట్గా వదిలేస్తాడు. దీని మీద చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్రౌన్ ఆఫ్ ద బుక్కే ఇదే అనిపిస్తుంది, అంటే గోపాలంది ఆత్మహత్య కాదా అని. అయితే నేను బుక్ని 2వ 3వ చదువుతున్నప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. అయితే విశ్వనాథ్ వారు ఒక చోట ఈ కష్టాలన్నీ ఉన్నప్పుడు ఒక విషయం గురించి చర్చిస్తారు. పక్షి జాతులలో ఎన్నో రకమైన పక్షి జాతులు ఉన్నాయి, కొన్ని కోట్ల రకమైన పక్షి జాతులు ఉన్నాయి. అందులో ఒక రకమైన పక్షి జాతి చక్రవాక పక్షి జాతి. అందులో ఒకవేళ కనుక మగ పక్షి కనుక చనిపోతే ఆడపక్షి కూడా చనిపోతుంది, అలానే ఆడపక్షి కనుక చనిపోతే మగపక్షి కూడా చనిపోతుంది. అలానే మనుషులలో కూడా ఎంతో విభిన్నమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సూర్యాన్ని తీసుకుంటే కుటుంబానికి ఏమైనా సంబంధం లేదు ఉన్నవాడు, కానీ గోపాలం అలా కాదు. మీరు హిస్టారికల్గా ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్ కూడా ఇలానే ఉంటాయి.
అజమహారాజు దశరథ మహారాజు గారి తండ్రి తన భార్య చనిపోయినప్పుడు తాను కూడా చనిపోయారు బాధతో. అలానే దశరథ మహారాజు రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళిపోయాడో ఆయన కూడా చనిపోయారు. నా ఉద్దేశంలో ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత ఈ లోకంలో ధర్మం క్షీణిస్తున్న వల్ల గోపాలం కూడా ఈ లోకంలో ఉండిపోలేక వెళ్ళిపోయాడు అనేట్టే అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు. మొదటిసారి అయినా కూడా బాగా మాట్లాడారు. మీరు అన్నట్టు ఇది కొంచెం కష్టమైన నవల, ఎందుకంటే డిప్రెసింగ్ అని అన్నారు కదా, నిజంగానే డిప్రెసింగ్గానే ఉంటుందంటే అన్ని కష్టాలే ఉంటాయి, ఇలా చావులు ఇవే ఉంటాయి నవలలో. కానీ అయినప్పటికీ కూడా కథలో చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవన్నీ కరెక్ట్గానే పట్టుకున్నారు. కాకపోతే ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ నవలలో కూడా మీకు సమాజంలో జరిగే మార్పులు వీటన్నిటి గురించి కూడా చాలా ప్రస్తావన ఉంటుంది. అందులో మనము కొన్ని ఇప్పుడు ఈ సైకిల్ గురించి వీటి గురించి రాశారు కదా, అంటే వ్యాపారాలు ఎలా మారాయి, ఉద్యోగాలు ఎలా మారాయి, జీత భృతులు వీటి గురించి అంతా కూడా రాశారు. వీటన్నిటి గురించి మిగిలిన నవలలో ఇంకా విస్తృతంగా రాసుంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క కుటుంబము, గోపాలము ఇటువంటి కొన్ని ఆ క్యారెక్టర్స్ లైఫ్ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మిగిలిన నవలల్లో పూర్తిగా సమాజ పరిస్థితులు వాటి గురించిన వ్యాఖ్యానం అంతా కూడా ఉంటుంది. అది కానీ నిజంగానే ఉన్న ఈ మిగిలిన పుస్తకాలతో పోలిస్తే ఇది కొంచెం కష్టమైన పుస్తకం. చిన్న పుస్తకం అయినా కూడా చాలా గాఢమైన భావాలు ఉంటాయి. మీరు కొన్ని మంచి పాయింట్స్ పట్టుకున్నారు. మీరు ట్రాన్స్లేషన్స్ గురించి ఒకటి అన్నారు, అది మీరు అన్నట్టు పరీక్ష నవల ఒకటి ట్రాన్స్లేట్ చేశారు. అది ప్రణవ్ వశిష్ఠ గారు, ఇందాక మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా కలిసి ట్రాన్స్లేట్ చేశారు. అది 1000 పడగలు కూడా 1-2 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ ఇది అఫీషియల్గా చేసిన ట్రాన్స్లేషన్ ఇది ఒకటే. మిగిలిన కూడా ఇంకా తర్వాత వస్తాయేమో చూద్దాం. కార్తీక్ నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడు, సార్ ఈ నవల నాకు ఎందుకు ఇచ్చారు సార్, నాకు ఈ పరీక్ష నవల చదివిన తర్వాత నాకు పరీక్షలన్నీ ఎక్కువైపోయాయి జీవితంలో అని చెప్పి. సూర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, సూర్య వెనకాలకి వచ్చి ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా చూస్తే ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందనే దాని మీద ఏది ఖచ్చితమైన గ్యారంటీ ఉంటుంది మనకి. అలానే ఈ విశ్వనాథ్ వారు చాలా మన జీవితంలో ఎన్నో అక్కర్లేని ఉపద్రవాన్ని చేతులారా తెచ్చుకుంటాను కూడా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్, రామయ్య అప్పటి వరకు ట్రైన్లో చాలా చక్కగా పాలను సరఫరా చేస్తూ ఉండేవాడు, కానీ ఎందుకో సైకిల్ కొందామని అందరు ఇంట్లో ఇబ్బంది పెట్టేసేపటికి సైకిల్ కొంటాడు. ఆ సైకిలా దానికి ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది, దానికి మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, దాన్ని చక్రాలకు ఆయిల్ వేయించాలి, పైగా సైకిల్ కనుక లైట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు దాని మీద ఫైన్ వేస్తారు. ఒకవేళ కనుక డొంక రోడ్లలో కనుక వెళ్తే సైకిల్ మోసుకొని వెళ్ళేవాడు ఎక్కడ సైకిల్ పాటలు పాడైపోతాయని సైకిల్ కొనడం కన్నా సైకిల్ని మెయింటైన్ చేయడంలో ఆయన ఎంత ఇబ్బంది పట్టాడో. ఇన్ఫ్యాక్ట్ ఆ సైకిల్ ఒక రోజున చక్రం ఇరుక్కుపోయి వాన్లో తడుచుకుంటూ ఇంటికి రావడం వల్లే జబ్బు చేసి ఆయన చనిపోయాడు ఫైనల్గా. ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ వారు ఆశ యొక్క స్వరూపం గురించి ఇలా అంటారు, 10 వచ్చినచో 100 వచ్చననిపించను, 100 వచ్చుచున్నచో 1000 వచ్చననిపించను, మనుషుడు తాను చేసిన ఖర్చు తాను చేయని ఆలోచనలు యా లెక్క మీద నుండును, నీకు 100 వచ్చుచున్నచో 1000 మీద వ్యవహారం చేసి 100లతో వాడిని సర్దుట కూహింతువు. అయితే ఈ పుస్తకం పరీక్ష అనేది చాలా చిన్న నవల. నాకు కౌటిల్య గారు పంపించిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో అనువదించారు. ఇంతకుముందు చాలామంది మాట్లాడారు నవల్ని ఎందుకు అనువాదించలేదని. నాకు తెలిసి విశ్వనాథ్ గారు రాసిన నవలల్లో ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఏకైక నవల పరీక్ష అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. అయితే ఆ నవలలో కానీ లేదు విశ్వనాథ్ వారు రాసిన నవలలో కానీ ఎందుకు గోపాలం చనిపోయాడు, అది ఆత్మహత్య లేదంటే మామూలుగానే చనిపోయాడా, ఆయన అబ్రప్ట్గా వదిలేస్తాడు. దీని మీద చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్రౌన్ ఆఫ్ ద బుక్కే ఇదే అనిపిస్తుంది, అంటే గోపాలంది ఆత్మహత్య కాదా అని. అయితే నేను బుక్ని 2వ 3వ చదువుతున్నప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. అయితే విశ్వనాథ్ వారు ఒక చోట ఈ కష్టాలన్నీ ఉన్నప్పుడు ఒక
ఒక ఒక ఒక విషయం గురించి చర్చిస్తారు. పక్షి జాతులలో ఎన్నో రకమైన పక్షి జాతులు ఉన్నాయి, కొన్ని కోట్ల రకమైన పక్షి జాతులు ఉన్నాయి. అందులో ఒక రకమైన పక్షి జాతి చక్రవాక పక్షి జాతి. అందులో ఒకవేళ కనుక మగ పక్షి కనుక చనిపోతే ఆడపక్షి కూడా చనిపోతుంది, అలానే ఆడపక్షి కనుక చనిపోతే మగ పక్షి కూడా చనిపోతుంది. అలానే మనుషులలో కూడా ఎంతో విభిన్నమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సూర్యాన్ని తీసుకుంటే కుటుంబానికి ఏమైనా సంబంధం లేదు ఉన్నవాడు, కానీ గోపాలం అలా కాదు. మీరు హిస్టారికల్గా ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్ కూడా ఇలానే ఉంటాయి. అజమహారాజు దశరథ మహారాజు గారి తండ్రి తన భార్య చనిపోయినప్పుడు తాను కూడా చనిపోయారు బాధతో. అలానే దశరథ మహారాజు రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళిపోయాడో ఆయన కూడా చనిపోయారు. నా ఉద్దేశంలో ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత ఈ లోకంలో ధర్మం క్షీణిస్తున్న వల్ల గోపాలం కూడా ఈ లోకంలో ఉండిపోలేక వెళ్ళిపోయాడు అనేట్టు అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు. మొదటిసారి అయినా కూడా బాగా మాట్లాడారు. మీరు అన్నట్టు ఇది కొంచెం కష్టమైన నవల, ఎందుకంటే డిప్రెసింగ్ అని అన్నారు కదా, నిజంగానే డిప్రెసింగ్గానే ఉంటుందంటే అన్ని కష్టాలే ఉంటాయి, ఇలా చావులు ఇవే ఉంటాయి నవలలో. కానీ అయినప్పటికీ కూడా కథలో చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవన్నీ కరెక్ట్గానే పట్టుకున్నారు. కాకపోతే ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ నవల్లో కూడా మీకు సమాజంలో జరిగే మార్పులు వీటన్నిటి గురించి కూడా చాలా ప్రస్తావన ఉంటుంది. అందులో మనము కొన్ని ఇప్పుడు ఈ సైకిల్ గురించి వీటి గురించి రాశారు కదా, అంటే వ్యాపారాలు ఎలా మారాయి, ఉద్యోగాలు ఎలా మారాయి, జీతభృతులు వీటి గురించి అంతా కూడా రాశారు. వీటన్నిటి గురించి మిగిలిన నవలలో ఇంకా విస్తృతంగా రాసుంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క కుటుంబము, గోపాలము ఇటువంటి కొన్ని ఆ క్యారెక్టర్స్ లైఫ్ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మిగిలిన నవలల్లో పూర్తిగా సమాజ పరిస్థితులు వాటి గురించిన వ్యాఖ్యానం అంతా కూడా ఉంటుంది. అది కానీ నిజంగానే ఉన్న ఈ మిగిలిన పుస్తకాలతో పోలిస్తే ఇది కొంచెం కష్టమైన పుస్తకం. చిన్న పుస్తకం అయినా కూడా చాలా గాఢమైన భావాలు ఉంటాయి. మీరు కొన్ని మంచి పాయింట్స్ పట్టుకున్నారు. మీరు ట్రాన్స్లేషన్స్ గురించి ఒకటి అన్నారు, అది మీరు అన్నట్టు పరీక్ష నవల ఒకటి ట్రాన్స్లేట్ చేశారు, అది ప్రణవ్ వశిష్ఠ గారు. ఇందాక మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా కలిసి ట్రాన్స్లేట్ చేశారు. అది 1000 పడగలు కూడా 1-2 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ ఇది అఫీషియల్గా చేసిన ట్రాన్స్లేషన్ ఇది ఒకటే, మిగిలిన కూడా ఇంకా తర్వాత వస్తాయేమో చూద్దాం. కార్తీక్ నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడు, సార్ ఈ నవల నాకు ఎందుకు ఇచ్చారు సార్, నాకు ఈ పరీక్ష నవల చదివిన తర్వాత నాకు పరీక్షలన్నీ ఎక్కువైపోయాయి జీవితంలో అని చెప్పి.